ఈరోజు మనందరం చాలా విషయాల్లో వెనుకడుగు వేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన చుట్టూ ఉండే మనుషులు మనల్ని నిరుత్సాహపరుస్తున్నారు. రకరకాల మాటలు చెప్పి భయపడుతున్నారు. నీ వల్ల అవ్వదు, నీ కుటుంబం వల్ల అవ్వదు, నీకు ఉద్యోగం రాదు అని ఇలాంటివన్నీ చెప్పడం వల్ల మనం వేసే అడుగు కూడా మనం వేయలేకపోతున్నాం. ఎందుకంటే నేను అంటాను, మన చుట్టూ ఉండే వారందరూ మనం ఎదుగుతే చూడలేరు. మనం ఎక్కడ ఎదిగిపోతామని మనల్ని కిందకి లాగడానికి ముందుగానే మనల్ని భయపడుతూ ఉంటారు. కానీ ఎవరి మాటలు విని మీరు వెనుకడుగు వేయొద్దు. ఎవరో చెప్పే ఆలోచనలు విని మీరు నిరుత్సాహపడద్దు. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు ఎలాంటి ద్వారాలైనా తెరవగలిగిన గొప్ప దేవుడు ఆయన. మనుషుల మాటలు మీరు వినొద్దయ్యా. దేవుడు తన ప్రజలను ధైర్యపరుస్తూ ఇటు రీతిగా కొన్ని మాటలు చెప్తున్నారు. ఆ మాట ఏంటి తెలుసా? ద్వితీయోపదేశకాండము 31 మాట చదవగలిగితే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయుడు. భయపడకము, విస్మయం అందకుమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పను. భయపడద్దు, నేను మిమ్మల్ని విడిచిపెట్టే దేవుని కాదంటున్నాడు ఆయన. మీరు ఎలాంటి పరిస్థితుల్లో విస్మయం అందకండి అయ్యా, నేను మీ ముందర నడుస్తాను, మీకు విజయాలను ఇచ్చే బాధ్యత నాదని ప్రభువే తన ప్రజలను బలపరుస్తున్నాడు. ఆనాడే కాదు, ఈరోజు కూడా ప్రభు అంటున్నాడు కదా, మీరు ఏ విషయంలోనూ కూడా వెనుకడుగు వేయొద్దు.